ఓకే అండి. గతంలో ఈ వాటర్ ఐడీస్ గురించి నేను చాలా వీడియోస్ అయితే మన ఛానల్‌లో చేశాను. అవన్నీ కూడా నేను ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను చూడండి. ఎందుకంటే అవి చూస్తేనే మీకు అర్థమవుతదనమాట. అయితే మీలో చాలామంది ఇప్పుడు ఈ వాటర్ ఐడీ రీప్లేస్‌మెంట్ ఎలా చేయాలి? ఆర్డర్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి అడిగారనమాట. ఈరోజు వీడియోలో అయితే చూద్దాం ఏ విధంగా పెట్టాలనేది. అయితే మీకు గతంలో మీరు ఎన్‌వీఎస్‌పీ పోర్టల్‌లో మీకు అకౌంట్ ఉండే ఉంటది. దాని ప్రొఫైల్ కూడా అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటేనే మీకు ఇందులో ఈపిక్ నెంబర్ కనిపిస్తది. అలాగే మీరు రీప్లేస్‌మెంట్ కూడా మీరు పెట్టుకోగలరనమాట. ఏదైనా కరెక్షన్ కూడా అదే విధంగా మీరైతే చేసుకోగలరు. అయితే ఇక్కడ మనం వాటర్ ఐడీని ఆర్డర్ పెట్టాలనుకోండి. మనకి వాటర్ ఐడీకి మొబైల్ నెంబర్ లింక్ అయితే అవసరం లేదనమాట. అంటే మీరు ఆర్డర్ పెట్టుకోవడానికి అయితే మొబైల్ నెంబర్ లింక్ అవసరం లేదు. కానీ మీరు సాఫ్ట్ కాపీ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు, అంటే ఎలక్ట్రానిక్ కార్డ్ అనమాట. దానికైతే ఓటీపీ అవసరం కాబట్టి దానికైతే ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అనేది ఉండాలి మన వాటర్ ఐడికి. అప్పుడు మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలం. కానీ దీనికైతే అవసరం లేదు, అంటే పోస్ట్లో మనం రావడానికి అవసరం లేదనమాట. అయితే మీరు ఈ వాటర్ ఐడిని ఆర్డర్ పెట్టుకునే ముందు మీకు కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. అంటే తప్పులు ఏమైనా ఉన్నాయో చూసుకోండి. ఒకవేళ తప్పులుగానే ఉన్నాయనుకోండి, ఫామ్ 8 కరెక్షన్ పెట్టుకున్న తర్వాత మాత్రమే మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవాలి. లేదనుకోండి మీకు ఓల్డ్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మీకు కార్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట. కాబట్టి చూసుకోండి. ఇది టోటల్గా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ₹1 కూడా ఆన్లైన్లో మనం పే చేయాల్సిన లేదు. అయితే ఇప్పుడు మనం ఈ కొత్త పోర్టల్ అయితే మనం పెట్టుకోవాలి. ఇప్పుడు పోర్టల్ అయితే మనకు మారింది. ఎన్‌వీఎస్‌పీలో మనకి టోటల్గా ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనేది తీస్తారనమాట. కాబట్టి మనం కొత్త పోర్టల్లోనే చేసుకోవాలి. అలాగే గతంలో మొబైల్ నెంబర్ లింక్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చేసుకోవాలి. అలాగే తప్పులు ఏమైనా ఉంటే కనుక ఇప్పుడు చేసుకోవాలి. అలాగే ఈ వాటర్ ఐడి రీప్లేస్మెంట్ కూడా ఈ కొత్త పోర్టల్ అయితే మనం చేసుకోవాలన్నమాట. అయితే గతంలో మేము ఎన్‌వీఎస్‌పీ పోర్టల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మేము ఆల్రెడీ ఆర్డర్ పెట్టామండి, కానీ వాటర్ ఐడి రాలేదని చెప్పేసి చాలామంది అంటున్నారనమాట. అయితే వాటర్ ఐడి అనేది ఎందుకు రాలేదంటే ఇప్పుడు మనకి టైం అయితే కాదు ఇవ్వడానికి. కాబట్టి కొత్త పోర్టల్ కూడా మనకు చేంజ్ అయింది కాబట్టి ఇందులో పెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ 1 మంత్ 2 మంత్స్లో మీకు రాకపోయినా ఎలక్షన్ దగ్గర చేసి మీకు ఖచ్చితంగా కార్డు అనేది వస్తుంది అనమాట. ఆ కార్డు మీకు రావాలి అంటే కనుక ఖచ్చితంగా మనం ఈ ఆర్డర్ అయితే మనం పెట్టుకోవాలి. ఒకవేళ పోస్ట్లో వస్తే కనుక మీకు ఆ కార్డు ఎలా ఉన్నదనేది మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే చేస్తాను, చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుంది అనేది. అందరికీ మీకు తెలిసిందే ఎలక్ట్రానిక్ కార్డ్ ఏ విధంగా మనం సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకుంటామో అదే విధంగా వాళ్ళు అయితే ఇస్తారు. ప్రెజెంట్ మనం దేనికైనా సరే వాటర్ ఐడి అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ప్రతి ఒక్కరికి కూడా అడుగుతున్నారు అనమాట. అంటే ప్రతి దానికి కూడా ప్రూఫ్ అనేది అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, పాన్ కార్డులో మనకు డేట్ ఆఫ్ బర్త్ మార్చాలంటే ఖచ్చితంగా వాటర్ ఐడి ప్రూఫ్ అయితే ఇవ్వాలన్నమాట. ఆధార్ కార్డు అనేది మనకి యాక్సెప్ట్ చేయరు. అంటే ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ దాంతోపాటు ఇంకొక డాక్యుమెంట్ అయితే అడుగుతున్నారు. అయితే ఈ వీడియో పాన్ కార్డు గురించి అనేది కాదు, నెక్స్ట్ మీకు చెప్తాను. ఆ పాన్ కార్డులో కొన్ని చేంజెస్ అయితే చాలా వరకు జరిగాయి అనమాట. కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చారు మనకి. అయితే మన ఆధార్ కార్డు ఇచ్చి ఆధార్ కార్డులో ఏ విధంగా డీటెయిల్స్ ఉన్నాయో వాటర్ ఐడిలో అదే విధంగా మనం చేసుకోవచ్చు. కానీ ఈ వాటర్ ఐడి అనేది ప్రతిదానికి మనం ప్రూఫ్ అయితే ఇవ్వచ్చు మార్చుకున్న తర్వాత. కానీ ఈ ఆధార్ కార్డు మనం ప్రూఫ్ ఇస్తే చాలా మళ్ళీ ఇతర డాక్యుమెంట్స్ దానికి రిక్వైర్డ్గా మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ యాడ్ చేయమని చెప్పేసి అంటున్నారు అనమాట. కాబట్టి మీకు ఈ వాటర్ ఐడి అనేది చాలా ప్రూఫ్ కింద బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఏమాత్రం లేట్ చేయకుండా మీకు చిన్న డెమో అయితే చూపిస్తాను, ఎలాగే మీరు అప్లై చేయాలనేది చూసి ఈ విధంగా అప్లై చేసుకోండి. లేదు మాకు రాదనుకుంటే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే అక్కడైనా మీకు అప్లై చేసేస్తారు. ఓకేనా? మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్‌వీఎస్‌పీ అని చెప్పేసి టైప్ చేయండి. కింద మీకు లింక్ వస్తుంది కదా. మనం ఫస్ట్ ఓల్డ్ పోర్టల్కి అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ లింక్ అయితే కనిపిస్తుంది, న్యూ పోర్టల్ది. దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ మీరు లాగిన్ అయితే అవ్వాలి. ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి మీ అకౌంట్ అనేది. ఆ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫామ్ 8 ఎలా పెట్టాలి, తర్వాత న్యూ కార్డుకి ఎలా మనం అప్లై చేయాలి, టోటల్గా నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఆ వీడియోస్ అన్నీ కూడా గతంలో నేను చేసినయే. ఓకేనా? అయితే ఇక్కడ నేను ఫస్ట్ అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ అయిపోతాను. ఇక్కడ నా యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇక్కడ ఉన్న క్యాప్స్ అని వెరిఫై చేసి లాగిన్ అవుతాను. ఓన్లీ లాగిన్ అయిన తర్వాత మనకి లోడింగ్ తీసుకొని ఈ విధంగా క్యాండిడేట్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుద్ది అనమాట. అయితే మనం ఈరోజు ఆర్డర్ గురించి అయితే మనం నేర్చుకుంటున్నాం కదా. అంటే ఆర్డర్ ఎలా పెట్టాలి, వాటర్ ఐడి రీప్లేస్మెంట్. ఇక్కడ ఫామ్స్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫామ్ 8, దీనికి కూడా సేమ్ ఫామ్ 8కే వెళ్తాం అనమాట. దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మీకు అప్లికేషన్ ఫర్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ సెల్ఫా అదర్ అని చెప్పేసి సెల్ఫ్ కాబట్టి దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు వాటర్ ఐడి నెంబర్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఎలా కనిపిస్తుంది అంటే మనం గతంలో ఎన్‌వీఎస్‌పీ పోర్టల్లో మన ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకుంటేనే కనిపిస్తుంది అనమాట. అది నేను ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. మొత్తం టోటల్గా 4 వీడియోస్ అయితే ఇస్తాను ఎండ్ స్క్రీన్లో చూడండి. లేదంటే మన ఛానల్ పేజ్కి వెళ్ళినా అక్కడైతే కనిపిస్తాయి అనమాట. అయితే ఇక్కడ నేను సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేయగానే పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు ఈ
రెండు కూడా కనిపిస్తాయి. అయితే ఇక్కడ మీరు అప్లికేషన్ ఫర్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు మళ్ళీని. ఇక్కడ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఇది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. కరెక్షన్ గురించి ఆల్రెడీ చెప్పేశాను. ఇక్కడ మనం ఏంటంటే ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఈపిక్ వితౌట్ కరెక్షన్, అంటే ప్రెజెంట్ ఇప్పుడు మీకు వాటర్ ఐడిలో ఏ విధంగా ఉందో అదే విధంగా డీటెయిల్స్తో మీకు వాటర్ ఐడి అనేది పోస్ట్లో వస్తుంది అనమాట. ఈ మూడో దాన్ని టిక్ చేసుకుంటాం. టిక్ చేసుకున్న తర్వాత ఓకే ప్రెస్ చేయండి. టిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. అంటే మీ డీటెయిల్సే ఇలా కనిపిస్తాయి అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మీ యొక్క అప్లికెంట్ నేము, తర్వాత ఇక్కడ ఈపిక్ నెంబరు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది అనమాట. మనం వాటర్ కార్డు ఆర్డర్ పెట్టుకోవడానికి టిక్ చేసుకున్నాం కాబట్టి ఇదే మనకి సెలెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు లాస్ట్ అంటే మీకు కార్డు పోయిందని ఇక్కడ మీకు అడుగుతున్నారనమాట. ఏదైనా అగ్ని ప్రమాదాల వల్ల కానీ లేదంటే వరదల వల్ల కానీ వీటి వల్ల ఏదైనా మీకు పోయిందా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అయితే నేను ఇక్కడ లాస్ట్ అనే చెప్పేసి పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి పోలీస్ రిపోర్ట్ అయితే అడుగుతున్నారనమాట. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, దీని ఎఫ్ఐఆర్ ఫైల్ మనం అంటే పోయిందని చెప్పేసి మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ అయితే మనకి ఫైల్ చేస్తారు. ఆ కాపీని అయితే ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. ఇది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఏమని లాస్ట్ అని పెట్టుకుంటే కనుక ఒకవేళ రెండోది పెట్టుకున్నారనుకోండి అవసరం లేదనమాట. రెండోది టిక్ చేసుకుని జస్ట్ నెక్స్ట్ అని చెప్పేసి పెట్టండి. క్లిక్ చేయగానే మీకు డిక్లరేషన్ అయితే అడుగుతుంది అనమాట. మీకు ఏ రోజు అప్లై చేస్తున్నారో ఆ రోజు అయితే మీకు డేట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీకు ప్లేస్ దగ్గర మీ విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ లాస్ట్లో మీకు క్యాప్చా అనమాట. క్యాప్చాని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సేవ్ చేయమంటారా, ఆర్ యూ షూర్ అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ ఆర్ నో అని, ఎస్ అని చెప్పేసి తర్వాత మీకు ప్రీవ్యూ అండ్ సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. చేయగానే మీకు మీరు పెట్టిన ఇప్పుడు అప్లికేషన్ అయితే ప్రీవ్యూ చూపిస్తుంది అనమాట. ఒకసారి మీరు దేనికి పెట్టారు ఏంటి అనేది ఇక్కడ మీరు జాగ్రత్త చూసుకోండి. నేను ఇక్కడ రీప్లేస్మెంట్ పెట్టాను కాబట్టి ఇది ఒకటే మనకు రైట్ మార్క్ అయితే వచ్చిందనమాట. ఇంక విన్నా ఏమీ రాలేదు, నేను ఎందుకంటే పెట్టలేదు కాబట్టి రాలేదనమాట. కొద్ది కిందకు వస్తే మీకు కీప్ ఎడిటింగ్ సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే కీప్ ఎడిటింగ్ అని చెప్పేసి క్లిక్ చేసుకోవాలి. లేదంటే అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక ఓకే సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేస్తే మళ్ళీ మీకు ఆర్ యూ షూర్ అని చెప్పేసి ఎస్ ఆర్ నో అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. తర్వాత దీన్ని మీరు కాపీ చేసుకోండి. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకున్నా మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. దీన్ని ఓపెన్ చేసి చూసుకున్నారనుకోండి మీకు ఇది దాచుకోండి. ఎందుకంటే మనకి రెఫరెన్స్ నెంబర్ అనేది తర్వాత చూసుకోవాలి కదా ఏమైంది అనేది. తర్వాత ఒకసారి మళ్ళీ డాష్ బోర్డ్కి రండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఫామ్స్కి వెళ్ళండి. ఎందుకంటే మనం ఒకసారి స్టేటస్ అనేది చూద్దాం. ఇక్కడ ట్రాక్ స్టేటస్ అప్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడున్న రెఫరెన్స్ నెంబర్ అయితే వచ్చింది కదా, దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డౌన్లో అయితే వస్తుంది అనమాట. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫామ్ 8 మనం రీప్లేస్మెంట్ పెట్టాం కాబట్టి పక్కన చిన్నది డౌన్ యారో మార్క్ అయితే ఉంటుంది అనమాట. సింబల్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. మనం ప్రజెంట్ ఇప్పుడే సబ్మిట్ చేశాను కాబట్టి నాకైతే ప్రజెంట్ ఇంకా ఏం చూపించలేదు. ఈ 4 స్టెప్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి పోస్ట్లో కార్డ్ అనేది ఇష్యూ చేస్తారనమాట, మనకు వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తర్వాత వీడియోలో మీకు షిఫ్టింగ్ ఎలా పెట్టాలనేది చెప్తాను. ఎందుకంటే చాలామంది వార్డ్ నెంబర్స్ నెక్స్ట్ వార్డు మారిపోయిందండి మాది సేమ్ వార్డు కాదు అని చెప్పేసి అనడం. నెక్స్ట్ ఇంకేమన్నా టోటల్గా షిఫ్టింగ్ పెట్టుకునేటప్పుడు ఏ విధంగా మనం చేంజ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. నెక్స్ట్ ఒక 2-3 రోజుల్లో అయితే మీకు ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇదండి ప్రాసెస్. అయితే ఈ విధంగా మీరు ఆర్డర్ అనేది పెట్టుకోండి. అయితే మీకు గతంలో నేను ఈ వాటర్ ఐడికి కొత్తగా ఎలా అప్లై చేయాలి, తర్వాత కరెక్షన్ ఏ విధంగా పెట్టాలి, ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేయాలి, మొత్తం ఇవన్నీ కూడా వీడియోస్ అయితే చేశాను. ఇక్కడ చూడండి నా చుట్టూ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు ఓపెన్ చేసి ఒకసారి చూడండి. ఎందుకంటే మనకు పోర్టల్ మారింది కాబట్టి ఖచ్చితంగా మీరు చూడాలి, లేదంటే అర్థం కాని పరిస్థితి అనమాట. ఓకేనా, లైక్ చేయండి, వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు.